వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టైంలో ఏంటంటే ఇంక ఓట్స్ ఇచ్చాననమాట. డైలీ టిఫినే అడుగుతున్నారు కదా! ఇంక ఈరోజు ఏంటంటే ఓట్స్ తింటామని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఓట్స్ కూడా మంచిదిలే అని చెప్పేసి నేనేంటంటే తేనె వేస్తాననమాట. మామూలుగా అయితే బెల్లం కూడా వేయొచ్చు. ఇంకా ఏంటంటే తేనె వేయమన్నారు. ఇంకా తేనె ఎక్కువ వేసాననమాట. లైట్‌గా నేను సాల్ట్ వేస్తానండి. ఏదైనా స్వీట్స్ చేసేటప్పుడు కూడా పెద్దవాళ్ళు లైట్‌గా వేస్తారనమాట. సాల్ట్ ఎక్కువ వేయకుండా లైట్‌గా అంటే వేసినట్టు వేస్తారనమాట. అలానే నేను ఇక్కడ వేసాననమాట. సాల్ట్ వేస్తే టేస్ట్ బావుంటదండి. ఇక్కడ నేను ఇంక ఓట్స్ గూడా వేసేసాననమాట. ఇంకేందంటే కొంచెం వేడి పాలల్లో కొంచెం ఓట్స్ ఏసిస్తే కొంచెం నానతాయనమాట. ఇంక కొద్దిగా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత తింటారనమాట. ఇక పిల్లలైతే ఇష్టపడతారనమాట. రోజు అడుగుతుంటారండి. ఇంక ఏందంటే ఇంక ఈరోజు ఇచ్చాననమాట ఓట్స్ వచ్చేసి. ఇంకా ఈరోజొచ్చేసి ఇంక రైస్ చేశాను. మీలొచ్చేసి ఏందంటే రైస్ చేశాను. ఇక్కడేమో కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చేశానండి. అక్కడ దొండకాయ కర్రీ చేశాననమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి కాకరకాయ కారం అయితే ఉంది ఇంకొంచెం. ఇక్కడ నెక్స్ట్ టమోటా చట్నీ గూడా ఉందండి ఈ పక్కనొచ్చేసి. ఇంకా ఏది వీలైతే అది పెట్టుకుంటామండి. ఒక్కొక్కసారి ఏందంటే రోటి పచ్చడిలో గూడా ఉంటే రోటి పచ్చడి పెట్టుకుంటుంటాము. ఇక్కడేందంటే ఇంకా రోటి పచ్చడి బదులు ఈరోజు ఏందంటే ఇలా తీసాననమాట. ఇక్కడొచ్చేసి ఎగ్స్ గూడా బాయిల్ చేశానండి. మామూలుగా అయితే ఈసారి లేట్ అయిపోయిందండి. అంటే 4, 5 డేస్ అవుతుంది ఎగ్స్ బాయిల్ చేయక. అందుకని ఇంక ఈరోజు బాయిల్ చేశాను. ఈరోజుకి మీలొచ్చేసి రైసు, దొండకాయ కర్రీ, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి కాకరకాయ కారం, టమోటా చట్నీ, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఎగ్, కర్డ్. ఇదండి ఈరోజు మీలు. దొండకాయ కర్రీ అయితే పాలు పోసి చేశాను. చాలా బావుందండి. ఏందంటే కొంచెం గ్రేవీలాగా వచ్చిందనమాట. ఎక్కువ పాలు పోస్తాననమాట. కొంచెం గ్రేవీలాగా వచ్చిందనమాట. చాలా బావుందండి. పాలు పోసి చేస్తే చాలా బావుంటది టేస్టొచ్చేసి. ఇక్కడొచ్చేసి ఏందంటే ఇంకా చాలా బావుందనమాట టేస్ట్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.